హలో, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదీప్ అండ్ నా ఛానల్ పేరు శ్రీదీప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. ఈరోజు నుంచి నా ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. ప్రతి 2 వీక్స్కి ఆర్ 10 డేస్కి ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను. అండ్ నా ఛానల్ మొత్తం వచ్చేసి ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది. అంటే మన పాలిటిక్స్ కావచ్చు, మన ఇండియా కావచ్చు, లేకపోతే మన అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దానిలో జరిగే అన్ని విషయాల గురించి నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో ఛానల్ కూడా ఉంటుంది మనకి, శ్రీదీప్ షార్ట్స్ అని చెప్పి. అందులో 1 minute లోపు వచ్చే ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన 26/11 ముంబై అటాక్స్. అండ్ అవి కొంతమందికి తెలిసే ఉంటుంది. అవి 2008 మన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగింది. అండ్ 2022లో దాని మీద మనకు ఒక మూవీ కూడా వచ్చింది, మేజర్ అని, బై అడివిశేష్. అండ్ అందులో చూపించింది మీకు చాలా వరకు నిజమే, అంటే 60 to 70%. అండ్ అడివిశేష్ చేసిన క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అంతే కరెక్ట్. మేజర్ సందీప్ కృష్ణన్ ఏదైతే ఉందో అది కరెక్ట్. అండ్ 2008లో మనకు చూపించిన తాజ్ హోటల్ కాకుండా దాదాపు 10 members పాకిస్తానీ టెర్రరిస్ట్ మొత్తం ముంబై సిటీలో ఫుల్ ఫైరింగ్స్, బాంబ్ బ్లాస్ట్ అన్నీ చేశారు. అండ్ అక్కడ తాజ్ హోటల్లో జరిగింది 26 November 2008 నుంచి 29 November 2008 వరకు 3 రోజుల మారణకాండాలు. 3 రోజులు. అండ్ ఎంత దారుణంగా చనిపోయారంటే 173 members, ఇప్పటివరకు హైయెస్ట్. మీరు 2009లో జరిగిన పుల్వామా అటాక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అందులో మన ఆర్మీ వాళ్ళు ఆల్మోస్ట్ 42 మంది చనిపోయారు. 42 మంది. అండ్ ఈ అటాక్స్లో 173 members, 173 మంది చనిపోయినారు. ప్లస్ 308 members, 308 మంది గాయాలై చేతులు, కాళ్ళు, ఏదో ఒకటి వాళ్ళ లైఫ్ చాలా మారిపోయింది ఆ అటాక్స్ తోటి, ఆ 308 members. అండ్ చాలామందికి అప్పటి గవర్నమెంట్ మీద చాలా కోపం ఉండే ఈ అటాక్స్ వల్ల. ముఖ్యంగా ముంబైలో జనాలు భయంని చూసింది ఫస్ట్ టైం. టెర్రరిస్ట్ ఇండియాలో ఉన్న ముంబైకి వచ్చి, మెయిన్ సిటీ, ఇంతమంది ఉండే సిటీ, ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తే అసలుకి వాళ్ళకి సేఫ్టీ, అసలుకి ఆ భద్రత ముప్పు అనేది వాళ్ళకి క్లియర్గా కనబడింది ఇంతమంది చనిపోయిందని తెలుపుగానే. అండ్ ఇందులో మొత్తం 8 దాడులు జరిగాయి. అవన్నీ వచ్చేసి సౌత్ ముంబైలో జరిగినాయి. ఒకటి ఛత్రపతి శివాజీ టెర్మినస్. అది అంతకుముందు మీరు ముంబై లో అదొక ఐకానిక్ బిల్డింగ్ అనమాట. సో అదొక రైల్వే స్టేషన్. అక్కడ అటాక్స్ జరిగాయి. అక్కడ ట్రెడెంట్ హోటల్లో అటాక్స్ జరిగాయి. తాజ్మహల్ ప్యాలెస్ టవర్, లియోపార్డ్ కేఫ్, కామా హాస్పిటల్ అండ్ సమ్ యాదూ మస్జిద్ అండ్ ఇలా ఒక 8 places దాడులు జరిగినాయి. అండ్ టైమ్స్ ఇండియా ఆఫీస్ వెనకాల ఉన్న సెయింట్ జూనియర్ కాలేజ్ల పైన కూడా దాడి జరిగింది. ముంబై పోర్ట్ ఏరియాలో కూడా చేశారు. మొత్తం 10 members టెర్రరిస్ట్ వచ్చి మొత్తం మారణ కాండనే చేసేసి అసలుకి ఎంత ఘోరంగా అయిందంటే జనాల పరిస్థితి బయట మనం నమ్మలేం. కానీ అసలుకి 2008లో ఇంత మేజర్ అటాక్, అది కూడా ముంబై లాంటి సిటీలో అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అండ్ ఈ మొత్తం టెర్రరిస్ట్ అటాక్స్లో ముంబై పోలీస్ కమిషనర్గా హసన్ గపూర్ అనే కమిషనర్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. అంటే అతని నాయకత్వం సరిగా లేదని, అతని వల్లనే అటాక్స్ జరిగినాయని, సెక్యూరిటీని సరిగా చూసుకోలేదని. అండ్ అతన్ని అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ వల్ల అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో అది ఎంతైనా నిజం. 173 మంది చనిపోవడంకి కారణమైన సెక్యూరిటీ నెగ్లిజెన్స్ ఏదైనా సరే మనం దాన్ని తీవ్రంగా ఖండించాలి. సో అతన్ని తీసేయడం కూడా చాలా మంచి పని అని చెప్పాలి. కానీ ఎవరిని తీసేసినా, ఎవరిని డిస్మిస్ చేసినా పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. ఉగ్రవాదులు చేసిన ఈ దాడుల్ని ఎప్పటికీ మర్చిపోదు ఇండియా. 2008 ఈ అటాక్స్ని మాత్రం తెలిసిన వాళ్ళు, ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. అండ్ ఐ వుడ్ హైలీ రికమెండ్
మీ అందరినీ మేజర్ మూవీ చూడమని నేను చెప్తాను. అండ్ ఈ అటాక్స్ గురించి ఇంకా మనకి తెలియాల్సింది ఏంటంటే, ఈ అటాక్స్లో ఉన్న ఒక 2-3 ఖైదీల డాటా అంతా మనం తీస్తే మనకు తెలిసింది వాళ్ళు లష్కర్-ఈ-తైబా, అదొక పాకిస్తానీ జిహాదీ గ్రూప్ అంటారు. జిహాదీ అంటే కొంతమంది తెలిసే ఉంటుంది. జిహాదీ అంటే అక్కడ వాళ్ళు నమ్మేది ఏంటంటే అల్లా కంటే ఇంకొక గొప్ప వ్యక్తి ఎవరూ లేరు అని వాళ్ళు నమ్మే సిద్ధాంతం. అని ఆ సిద్ధాంతం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మన ఇండియాని వాళ్ళు ఆక్రమించుకొని మొత్తం ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఇస్లాం వ్యాపింపజేయాలన్న ఒక సిద్ధాంతం ఆ జిహాదీలకు ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ అనేది అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళ మతమే గొప్పది, అల్లా చెప్పింది అందరూ చేయాలి, అల్లా చెప్పింది అందరూ పాటించాలి. ముఖ్యంగా వాళ్ళకున్న కొన్ని ముఖ్యమైన వాటిల్లో వాళ్ళు ఆడవాళ్ళు బయటగా ఎక్కువ తిరగకూడదు, బుర్కాలు ఇవన్నీ వేసుకొని తిరగాలి. వాళ్ళకి చాలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్లో మొన్న తాలిబాన్ గవర్నమెంట్ వచ్చింది. మీరు ఎంత దారుణంగా వాళ్ళు రూల్స్ని అప్లై చేస్తున్నారు మీకు అర్థమైంది. అమ్మాయిలు స్కూల్కి వెళ్ళొద్దు, ఓన్లీ 5th వరకు స్కూల్కి వెళ్ళాలి, తొందరగా పెళ్ళి చేయాలి అమ్మాయికి, స్మార్ట్ ఫోన్ లేదు, టీవీ లేదు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండే మైండ్ సెట్ అలాంటిది. ఎంత దారుణమైన మైండ్ సెట్టో మనం తెలుసుకోవచ్చు దీని నుంచి. అండ్ ఇందులో మీకు ఇందాక చెప్పినట్టు ఈ సౌత్ ముంబైలో జరిగిన అటాక్స్, అంటే దక్షిణ ముంబైలో మనకి జరిగిన ఈ 8 అటాక్స్లో 173 మెంబర్స్ చచ్చిపోయారు. అండ్ ఇందులో మెయిన్ అతని పేరు అజ్మల్ కసాబ్. అతను ఓన్లీ సర్వైవింగ్ అటాకర్. అంటే అతను ఒక్కడే బతికి బయటపడ్డాడు. కానీ అతన్ని పట్టుకున్నారు ముంబై పోలీస్ అండ్ ఆర్మీ కమాండోస్. అతన్ని పట్టుకున్నారు అండ్ అతన్ని ఉరి కూడా తీశారు, అజ్మల్ కసాబ్ని. అతను చాలా డేంజరస్ అని గవర్నమెంట్కి అతన్ని పట్టుకున్న తర్వాత తెలిసింది. అండ్ వాళ్ళు మొత్తం ఇదంతా కంట్రోల్ చేసింది పాకిస్తాన్లోంచి. ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది. అప్పటి వరకు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏంటంటే ఒప్పుకోలేదు, ఎప్పుడు మేము ఇలాంటి దాడులని చేయలేదు, మాకు టెర్రరిస్టులకు సంబంధం లేదు. కానీ అజ్మల్ కసాబ్ దాన్ని అంతా జైల్లో ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ గవర్నమెంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి డబ్బులు ఇస్తుంది, ఇది సపోర్ట్ చేస్తుంది. ఐసిస్ అంటే అది పాకిస్తాన్లోని మేజర్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అంటే మనకి ఇండియాలో ఎలాగైతే ఎన్ఐఏ అలాంటివి ఉన్నాయో పాకిస్తాన్లో అది. అక్కడ నుంచి ఫండింగ్ ఈ లష్కర్-ఈ-తైబా ఇట్లాంటి పెద్ద పెద్ద మిలిటెంట్ గ్రూప్స్కి వస్తున్నాయని చెప్పి అజ్మల్ కసాబ్ గవర్నమెంట్ దగ్గర, పోలీసుల దగ్గర చెప్పాడు. అండ్ ఇక్కడ ఈ దాడులు మొత్తంలో 13 బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. మీరు అర్థం చేసుకోవచ్చు అప్పటి గవర్నమెంట్ మొత్తం ఎంత విఫలమైపోయిందో ఇంత దాడులను ఖండించడానికి. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, కానీ ఒకటైతే చెప్పగలుగుతా, 2014 ముందైన అన్ని అటాక్లు ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు అయిన అటాక్ల మధ్యలో చాలా అంటే చాలా అటాక్స్ తగ్గాయి. నేను మోడీ గవర్నమెంట్కు ఫ్యానో లేదో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్కి నేను విరోధిని కాదు, కానీ ఒకటైతే చెప్పగలుగుతా, అప్పటికి ఇప్పటికీ చాలా అటాక్స్ తగ్గాయి. ఆ సెక్యూరిటీ పాలసీలు అయితే బీజేపీ గవర్నమెంట్ 100% సక్సెస్ అయిందని అయితే నేను చెప్పగలుగుతాను. సరే అవుతుండే, పుల్వామా అటాక్ అయ్యింది, కొన్ని ఇంకా టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి, కానీ మేజర్ 90% వాటిని కంట్రోల్ చేసింది. 2008కి ముందు 2001లో అయిన పార్లమెంట్ అటాక్ కానీ 2008లో అయినదన్నారు. 2001లో అయిన పార్లమెంట్ అటాక్ అయితే అత్యంత దారుణం. దాని గురించి నేను ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాను. బట్ 2008లో ఈ ముంబై అటాక్స్ అయితే దేశ సెక్యూరిటీ పాలసీ, దేశ భద్రతకి ఎంతో వైఫల్యం, అది అసలుకి ఎంత వైఫల్యం చెందిందో మీరు అర్థం చేసుకోవచ్చు. 173 మంది ప్రాణాలు కోల్పోయారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ అందరికి ఈ 10 మందికి ట్రైనింగ్ మొత్తం ముజాఫర్బాద్, పాకిస్తాన్లోని ముజాఫర్బాద్లో ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళందరూ పాకిస్తానీ టెర్రరిస్టులే. అండ్ వీళ్ళందరికీ ఉన్నాయి ఇందాక చెప్పిన జిహాదీ ఐడియాసే. అండ్ వాళ్ళందరూ నమ్మేది ఒకటే, ముస్లిమ్స్ ఇండియాలో చాలా సఫర్ అవుతున్నారు, అంటే బాధపడుతున్నారు, హిందువుల వల్ల బాధపడుతున్నారు అన్న వాళ్ళ సిద్ధాంతాలే వాళ్ళని ఇంత మారణఖండం చేయడానికి ఒక ప్రేరేపించాయని నేను చెప్పగలుగుతా. అండ్
అటాక్స్ గురించి చెప్తే ఫస్ట్ నేను చెప్పాను ఛత్రపతి శివాజీ టెర్మినస్లో అక్కడ ఇద్దరు గన్మెన్ని చంపేశారు ఛత్రపతి శివాజీ టెర్మినస్లో. మొత్తంలో అక్కడైన దానిలో ఆ ఛత్రపతి శివాజీ టెర్మినస్లో 58 మంది చనిపోయి 104 మంది ఇంజ్యూర్ అయ్యారు. అండ్ ఇందులో ఒక అతను అలర్ట్ చేశారు పోలీస్ని. నెక్స్ట్ బాంబ్లెస్ అయ్యాయి ఎక్కడంటే లియోపార్డ్ కేవ్ ముంబైలో, ట్యాక్సీస్లో అయినాయి అండ్ ట్రిడెంట్ హోటల్లో అయినాయి. ఇవన్నీ బాంబ్లెస్ అయ్యాయి, కొంతమంది చనిపోయారు. ఆ సంఖ్య తక్కువనే. కానీ మేజర్ అటాక్ వచ్చేసి టాటా వాళ్ళు నడిపే తాజ్ హోటల్, అప్పట్లో ద రిచెస్ట్ హోటల్. అంటే ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్, టాప్ పీపుల్, అంటే చాలా ధనవంతులు మాత్రమే అక్కడికి వచ్చి భోజనం చేయడం కానీ బస చేయడం కానీ ఉంటారు. సో అలాంటి వారు తాజ్ హోటల్లో ఉన్నారు. ఆ తాజ్ హోటల్ మీద అటాక్ జరిగింది. ఆ తాజ్ హోటల్ని మొత్తాన్ని సీజ్ చేసేసుకున్నారు. అండ్ అజ్మల్ కసబ్ చాలా డేంజర్ వ్యక్తి. అతను దేనికైనా సిద్ధంగా ఉండే, చనిపోవడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండే. సో ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్కి ఆప్షన్ లేదు, ఎన్ఎస్జీ వాళ్ళని దింపారు. సో ఈ ఎన్ఎస్జీ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ట్రైన్ అయి ఉంటారు. ఈ పవర్ఫుల్ ట్రైన్ అయిన వాళ్ళని లీడ్ చేయడానికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లీడర్గా ఉన్నాడు. అది మీరు మేజర్ మూవీలో చూడొచ్చు. అండ్ లోపల ఏమైందో ఇంకా ఆ దేవుడు కాపాడాడని చెప్పాలి. అందులో ఉన్న ఆల్మోస్ట్ ఎంతమంది అయితే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ. అండ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్కి సెల్యూట్ అండ్ జై హింద్. అండ్